అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె వెనక్కున్న రకరకాలుగా వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. ఈలోపు ఆ వెనకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలని అతను ఎవరో నాకు కూడా తెలియదు. వెనకున్న వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడటం నేను అప్పటికి ఆమెకు చెప్తున్నాను, ఆపుతున్నాను. గొడవలు కాదు, కొట్టుకోకండి, కూర్చొని మాట్లాడుకుందాం అని క్లియర్ గా నా భార్యకి నేను సంజాయిసి చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నేను ఒక్క మాట మాట్లాడుతుంటే ఆమె 4 దెబ్బలు కొట్టేటట్టుగా ఉంది. ఆ వైఫ్ ఏం జరిగింది నన్ను పట్టుకొని కొట్టి అడుగుతున్నా సరే నేను కామ్గా ఉండటానికి రీజన్ అక్కడ వాళ్ళందరూ వీడియోస్ తీస్తున్నారు. నేను ఏం చెప్తే ఏ రకంగా పోర్ట్రే అయ్యిద్దో తెలియదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు స్కోప్ కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదండి, మేమిద్దరం కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయ్యిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది. చూశారు కదా, ఈ వీడియోకి ఆ వీడియోకి మధ్యన తేడా ఏంటంటే ఈశ్వర్ సాయి ఏం చెప్తున్నాడు కరెక్ట్గా. ఇది నిన్న జరిగినటువంటి వీడియో. నిన్న వీడియోలో పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది అని చెప్పేస్తున్నాడు. అక్కడితో సరే ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నాడు, తప్పు అయిపోయింది అంటున్నాడు అని చెప్పేసి జనాలందరూ చూశారు. మళ్ళీ వెంటనే ఈరోజు వీడియో ఈ విధంగా చెప్తున్నాడు. అంటే దీంట్లో ఏది కరెక్ట్, ఏది అబద్ధం, వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఏది చెప్తున్నాడో అది చెప్తున్నాడు. ఇక్కడ ఎందుకు నేను తమ్నైల్లో ఆ రకంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఆ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ని మోసం చేయాలనుకుంటున్నాడా లేకపోతే తనకి న్యాయం చేయాలనుకుంటున్నాడా, వాళ్ళ భార్యను కాపాడాలనుకుంటున్నాడా, అసలు ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈశ్వర్ సాయి నాకు రాథోడ్కి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మేము అంతవరకు కూడా ఫ్రెండ్స్ లానే ఉన్నాము. ఇక మా మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ లేదు, ఒక ఫ్రెండ్ లాగా రిలేషన్షిప్ తప్ప వేరే ఏది లేదు అని చెప్పాడు. మళ్ళీ ఒక 2.5 months నుంచి మేమిద్దరం పర్సనల్గా ఒకటయ్యాము. పర్సనల్గా అంటే పర్సనల్ మీన్స్ ఏమంటున్నాడు, నిన్నటి వీడియోలోనేమో అవును నాకు టెన్షన్లో ఒత్తిడితో నేను అది కావాల్సి వచ్చి కోరుకున్నాను, తనతో ఉండాల్సి వచ్చింది అని చెప్పి, ఈరోజు మళ్ళీ వెంటనే అలా ఉండాల్సి వచ్చింది అంటే దానికి కారణం తప్పు జరిగిపోయిందని. ఆల్రెడీ అక్కడ ఏం చెప్తున్నాడు, నేను నా రూమ్లో స్నానం చేయడానికి వేరే వాళ్ళు వెళ్ళారు, అక్కడి నుంచి నేను ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, ఆ మాత్రం ర్యాపో మాకుంది, తను ఏదో ఫోన్ చూసుకుంటుంది, అంతలోపే నా భార్య వచ్చింది, ఇది జరిగింది. ఇది ఈ సినిమా ఫస్టే క్లారిటీ ఇచ్చింటే ఇంత జరిగిండదు. ఒకవేళ నిజంగా ఇదే కనుక జరిగింటే ఫస్టే క్లారిటీ ఇవ్వచ్చు కదా, అది జరిగింది అది కాదు. ఫస్ట్ మళ్ళీ నువ్వు ఇచ్చిన వీడియోలో ఏం చెప్పావు, ఫస్ట్ మా ఇద్దరి మధ్యన తప్పు జరిగిపోయింది అని చెప్పింది నువ్వే, మళ్ళీ ఈరోజు జరగలేదు అని చెప్పేది నువ్వే. అంటే నువ్వేది చెప్పినా జనాలు నమ్మేస్తారా? అంటే జనాలకి ఏమంత మాత్రం ఉండదా? సరే తప్పు జరిగిపోయింది, దీనికి ప్రాయశ్చిత్తంగా లేకపోతే నువ్వు చేయాలనుకున్నది ఏది? ఆ అమ్మాయికి పెళ్లి కాని అమ్మాయిని మీరిద్దరు కలిసి అన్యాయం చేశారు. దానికి ఒకటే మార్గం, మీరిద్దరు కలిసి ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తారు? ఆల్మోస్ట్ అందరు ఏమంటున్నారు, నేను కూడా అదే అనుకుంటున్నా, అందరు అనుకునేది కూడా అదే. జరిగిపోయింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నువ్వేం చేసినా అమ్మాయికి, నువ్వు డబ్బు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఒకవేళ ఏది జరగకపోయినా నువ్వు చెప్పిందే నిజం అనుకున్నాం, కానీ తాటి చెట్టు కింద కూర్చొని పాళ్ళు అయినా కళ్ళు అయినారని అంటారు. కాబట్టి జరిగింది అది, కాబట్టి రేపు పొద్దున వచ్చినోడు మాత్రం ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతాడు. అటువంటి సిచ్యువేషన్లో మీరిద్దరు జరిగినట్టుగా మీ భార్య, నువ్వు, ఆమె కలిసి ముగ్గురు కలిసి కరెక్ట్ జీవితాన్ని కొనసాగించడం కరెక్ట్. ఎందుకంటే పెళ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ ఇదే విధంగా బాధపడాలి. ప్లస్
ఇంకొకరు కూడా ఈ విధంగా రేపు పొద్దున ఏదైనా జరిగితే కూడా ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఒక కాన్సెప్ట్లో భయంతో ఉంటారు. ఒకవేళ తను జరిగింది తప్పే, మరి మీ ఆవిడ కూడా అంతమందిలో ఆ రకంగా ఆ అమ్మాయి గురించి పోర్ట్రే చేయకూడదు. నువ్వు నీ భార్య బాగానే ఉన్నారు, మీరిద్దరు నీ భార్యను కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నాలు అయితే చేస్తున్నావు, వీడియోలు ఆపేయండి అంటున్నావు. వీడియోలు ఎందుకు ఆపుతారు? ఎట్లా ఆపుతారు? ఇప్పుడు మీరు చేసిన ప్రతి వీడియోని అట్లా కూడా మేము వీడియోలు తీస్తాం చూడొద్దు అంటే అంటారా? అనరు మీరు. ఎందుకంటే మీకు ఆ రకంగా వ్యూస్ కావాలి. మీకున్నటువంటి మీరు చేసిన తప్పులను ఎత్తి చూపకూడదు. అది ఎంతవరకు కరెక్ట్? సరే, తప్పు కానీ న్యాయం కానీ జరిగిపోయింది, ఏదో ఒకటి పరిష్కారం చెప్పండి. జనాలు రేపు పొద్దున మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఆ అమ్మాయిని ఈ విధంగా జరిగింది కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు అని అంటున్నారు. తప్పకుండా చేసుకోవాల్సిందే నువ్వు అనేది ఏంది, చేసుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు. తప్పకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే దీన్ని బ్యాలెన్స్ అయినట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఇంకోటి ఏది చేసినా కూడా నువ్వు ఎన్ని యాక్షన్లు ఆడినా నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోద్ది, జనాల్లో పరువు పోద్ది. నువ్వు వీడియోలు ఆపేయండి, నేను లీగల్గా తీసుకుంటావు కాదనలేదు, కానీ వీడియోలు ఆపేయడానికి వీడియోస్ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్తున్నారు. మరి చేసుకుంటే ఆపేస్తారు కదా. ఇంకా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు పెళ్ళైన వాళ్ళంతా కూడా. ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిలతో ఈ విధంగా బిహేవ్ చేసి కొంచెం చెప్తే అర్థం ఉండాలి. పెళ్ళైన అమ్మాయినైతే నీ భార్యనైతే జాగ్రత్తగా ఉండాలి. ఆ అమ్మాయి పెళ్ళి కాని అమ్మాయి మళ్ళీ తప్పైపోయిందమ్మా నన్ను క్షమించు అని చేతులెత్తి మొక్కుతున్నావు. నా వల్ల నా భార్య వల్ల జరిగింది ఇది, నన్ను క్షమించు, నీ జీవితం నాశనం అయిపోయింది. క్షమించు అంటేనే అయిపోద్దా? అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయికి ఫ్యామిలీ ఉంది కదా, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ తలెత్తుకొని తిరగాలి కదా. మరి ఎలా ఇవన్నీ మర్చిపోయి మా ఇద్దరి మధ్యన బాండింగ్ 2.5 సంవత్సరాలే ఉండింది. నేను ఒక వీడియోలో ఇంకో వీడియోలో మేమిద్దరం ఎటువంటి తప్పు చేయలేదు, ఆమె రూమ్లోకి నేను స్నానం చేయడానికి మాత్రమే వెళ్ళాను, అంతలోకి వచ్చి ఈ కట్టుకథలు ఉన్న ఇంప్రెషన్ పోగొడతాయి. తప్పు జరిగిపోయింది అని ఒప్పుకున్న తర్వాత మరి తప్పు జరిగిపోయిందంటే ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోమంటున్నారని, మీరిద్దరు భార్యాభర్తలు మేము కలిసే ఉంటామని అంటున్నారు. అంటే మీరు బాగుండాలి, మీ భార్య బాగుండాలి, మధ్య నీ అమ్మాయి నాశనం అయిపోనే. క్యా ఈశ్వర్ సాయ్ కైసా సోస్తా హాయ్, కరెక్ట్ కాదు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ జనాలలో మాత్రం నీకున్నటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ని పోగొట్టుకోవాలి, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అనుకుంటే కనుక నువ్వు తప్పకుండా చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. నువ్వు నీ ప్రెజర్ తట్టుకోవడానికి, నీ ఇంకోటి తీర్చుకోవడానికి ఆ అమ్మాయి ఏం పెద్ద ఆట వస్తువు ఏం కాదు, నీ బానిస ఏం కాదు కదా. నీ భార్య అట్లా నీ ప్రెజర్ ఉన్నప్పుడు నీ భార్యను ఎంటబెట్టుకొని నీ భార్యతో తీర్చుకో. అట్లాంటిది వదిలిపెట్టి నువ్వు పెళ్లి కాని అమ్మాయితో నేను ప్రెజర్లో చేసేసా, ఆ తప్పేం జరగలేదు చేసేసాను ఒక వీడియోలో, చేయలేదని ఒక వీడియోలో, పెళ్లి చేసుకోమంటున్నారు, నా భార్య ఉంది, నీకు పెళ్ళి అప్పుడు రిలేషన్ స్టార్ట్ చేసేటప్పుడు భార్య పిల్లలు కనపడలే నీకు అంటే అప్పుడు నీ అవసరం తీరాలి. అంటే దొరకనంత వరకు దొరికిన తర్వాత ఈ రకంగా పూజారి మాటలు మాట్లాడతావు. ఇది కరెక్ట్ కాదు కదా ఈశ్వర్. ఆ అమ్మాయి మాధురి రాథోడ్ని లైఫ్ స్పాయిల్ చేసే హక్కు ఎవరికి లేదు, నీకు అసలే లేదు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీ భార్య ఉంది, నీ కొడుకున్నాడు అనే ఒక స్పృహలో నువ్వు కనుకుంటే ఇలాంటి తప్పుడు పనులు చేయవు. తప్పుడు పని చేసిన తర్వాత దాన్ని శిక్ష తప్పకుండా అనుభవించాలి. అదే శిక్ష మీ ఆవిడ కూడా అనుభవించాలి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఏదైనా జరిగింది అంటే అంత ఇష్యూ చేయకుండా, ఒకవేళ సీక్రెట్గా ఏదైనా చేసుకుని ఉంటే ఆ అమ్మాయి పరువు పోయిండేది కాదు, మూడో కంటికి తెలియకుండా నువ్వు చెప్పినట్టు ఏదైనా సినిమా ఆడేది. కానీ ఇక్కడ ఆమె తొందరపడింది, ఆమె ఒక వీడియో తీసి ఆ బూతులతో కొట్టింది, ఇప్పుడు ఆమె కేసు పెట్టింది అని చెప్పేసి ఈ విధంగా యాక్షన్ మళ్ళీ మొదలు స్టార్ట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు కదా. అంటే జనాలేమో అంత పిక్చర్లు ఎవరు ఉండరు, ఒకప్పుడు ఉండింది సోషల్ మీడియా ఇదంతా లేనప్పుడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్స్ పెడతా ఉన్నారు, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో నువ్వు ఇట్లాంటి జిమ్మికలు ఆడితే కుదరదు. నాకు తెలిసి నీ గురించి వీడియోలు ఆపేస్తారు. నువ్వేం పెద్ద సెలబ్రిటీ ఏం కాదు, నువ్వు చేసిన వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు జనాలు అంతే. ఆపేయడానికి నువ్వు చెప్తే ఆపాలి, నీ గురించి ఏం ఉండదు. నువ్వు చేసిన అన్యాయాన్ని ఎవరైనా ఏలైతే చూపుతారు. కాబట్టి
తప్పకుండా నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకొని కరెక్ట్గా ఒక వీడియో రిలీజ్ చేయి, అందరూ ఆపేస్తారు అంతే తప్ప ఇంతవరకు కూడా నీ కుటుంబం గురించి కానీ నీ గురించి కానీ ఎవరైనా వీడియోలు పెట్టారా? పెట్టలేదు. ఎందుకంటే ఇవన్నీ ఏం జరగలేదు కాబట్టి. మరి జరిగిన తర్వాతనే పెడుతున్నా అంటే అర్థం చేసుకో. ఇది ఫ్రెండ్స్ నా అభిప్రాయం అయితే ఇది. ఇంతసేపు మీరు ఓపిక్గా ఈ వీడియో విన్నారు. ఇక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మీ కామెంట్లను బట్టి నెక్స్ట్ వీడియో ఏంటి, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంతసేపు ఓపిక్గా